Gugu TV. గూగు అతని స్నేహితురాల సీమ. ఈరోజు వాళ్ళిద్దరూ జంగిల్ సాహసయాత్రకు బయలుదేరుతున్నారు. చూడు సీమ, ఎలా నడిపిస్తున్నాను కార్ అని గూగు అంటున్నాడు. జంగిల్లో చిలుకలు కిలకిలలు మొదలెట్టాయి. ఓహో, ఎంత నచ్చింది అని సీమ ఆశ్చర్యపోతోంది. కొంచెం ముందుకెళ్తే ఒక చిన్న నది కనిపించింది. నీళ్లలో రాళ్లు మినుకు మినుకు అంటూ కనిపించాయి. అబ్బా, ఎంత అందంగా ఉంది అని ఇద్దరూ అనుకుంటున్నారు. నది దాటడానికి ఒక వంతెన ఉంది, కాని అది ఊగుతుంది. జాగ్రత్తగా సీమ, గట్టిగా పట్టుకో అని గూగు హెచ్చరిస్తున్నాడు. కారు ఊగగా సీమ హత్తుకుని ఉన్న బొమ్మ జారి నదిలో పడిపోయింది. అయ్యో అని సీమ అరిచింది. ఆ బొమ్మ లేకుండా నేను ఏమీ తినను అని ఏడుస్తుంది సీమ. గూగుకు సీమ ఏడుపు చూడటం భరించలేకపోయాడు. ఏడవకు సీమ, నేను తెచ్చేస్తాను నీ బొమ్మ అని గూగు ధైర్యంగా అన్నాడు. అలా గూగు తన సాహసయాత్ర మొదలెట్టాడు. కారు దిగి నది దగ్గరకు నడిచాడు. చూడు సీమ, బొమ్మ ఒక రాతి మీద పడి ఉంది. గూగు చేయి చాచాడు. బొమ్మ ఇంకా కొంచెం దూరంలో ఉంది. ఇంకా కొంచెం అని గూగు మనసులోనే అనుకున్నాడు. ఆహా, పట్టుకున్నాడు. గూగు బొమ్మను ఎత్తుకున్నాడు. నాకు దొరికింది అని సంతోషంతో అన్నాడు. గూగు తిరిగి వస్తున్నాడు. స్నేహితురాలి కోసం చేసిన కృషి మనకెలా ఉంటుంది? బొమ్మ చూసి సీమ ఏడుపు ఆపేసింది. సంతోషంతో గూగుకు హగ్గిచ్చింది. సీమ ముఖంలో పెద్ద నవ్వు వచ్చింది. చెట్టు మీద ఉన్న కోతులు ఇదంతా చూస్తున్నాయి. కిచ్కిచ్, ఈ పాప ఎంత సాహసకుడు అని అవి అన్నట్లుంది. అప్పుడు ఒక సీతాకోక చిలుక వచ్చి కారు మీద కూర్చుంది. సూర్యుడు ఎర్రగా మారి జంగిలంతా బంగారు రంగు అయింది. ఇంటికి తిరిగి వెళ్లే సమయం అయింది. గూగు కారు మళ్లీ స్టార్ట్ చేశాడు. ఇంటి దారి పట్టాడు. ఈరోజు వాళ్ల స్నేహం ఇంకా బలంగా అయ్యింది. సాహసయాత్ర తర్వాత ఇద్దరూ శాంతంగా సుఖంగా ఉన్నారు. గూగు సీమ యాత్ర ఇలా ముగిసింది. కాని వాళ్ల స్నేహం మరియు సాహస కథ ఎప్పటికీ మన మనసులో నిలిచి ఉంటుంది. ష్, పిల్లలు నిద్రపోతున్నారు. స్వీట్ డ్రీమ్స్. Gugu TV.